ఇటు బుల్లితెర రంగం కావచ్చు, అటు వెండితెర రంగం కావచ్చు, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటీనటులుగా రాణిస్తున్న వాళ్ళు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన ప్రతి విషయాన్ని బాహాటంగా అందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు. అది సంతోషం కావచ్చు, బాధాకరమైన విషయమైనా కావచ్చు. మరి ఇలాంటి నేపథ్యంలోనే తాను క్యాన్సర్ బారిన పడ్డాను అంటూ, క్యాన్సర్ తనకి 3rd స్టేజ్లో ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్తో పోరాడుతున్నాను అంటూ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేసిన విషయం ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేస్తోంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ కమ్ సీరియల్ నటి ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే, ఆవిడ ఎవరో కాదండి, హీనా ఖాన్. ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు. ముందు మోడల్గా తన కెరియర్ని ప్రారంభించి ఎన్నో కమర్షియల్ యాడ్స్లో కనిపించిన హీనా ఖాన్ ఆ తర్వాత హిందీలో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్తో సీరియల్ యాక్ట్రెస్గా మంచి గుర్తింపు, బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్గా కూడా నటించడం జరిగింది. ఇదిలా ఉంటే హీనా ఖాన్ వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే, ఈవిడ కాశ్మీర్లో పుట్టి పెరిగింది. గుర్గావ్లో MBA వరకు చదువుకున్న ఆమె కాలేజీ చదువుకునే రోజుల్లోనే తన తోటి స్నేహితురాళ్ళు చూడటానికి అందంగా ఉన్నావు, ఎందుకు సీరియల్స్లో నటించకూడదు అని అనడంతో అప్పట్లో సీరియల్ యాక్ట్రెస్గా ఆడిషన్స్ జరుగుతున్న సమయంలోనే కలర్స్లో ప్రసారం అవుతున్న కసౌటీ జిందగీ కా మరియు ఏ రిష్తా క్యా కెహలాతా హై వంటి సీరియల్స్కి ఆడిషన్స్కి వెళ్ళడం జరిగింది. ఆడిషన్స్లో సెలెక్ట్ అయి 1 కాదు 2 కాదు దాదాపు 9 ఏళ్ల పాటు ఏ రిష్తా క్యా కెహలాతా హై హీరోయిన్గా హ్యూజ్ స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకొని బాలీవుడ్ ఇండస్ట్రీలోనే హైలీ పెయిడ్ హిందీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సీరియల్తో బెస్ట్ యాక్ట్రెస్గా అవార్డుని, ఆ తర్వాత హిందీలో ప్రసారమైన కసౌటీ జిందగీ కా, ఫియర్ ఫ్యాక్టర్ మరియు నాకినే సద్యంత్ర వంటి సీరియల్స్లో నటించడం జరిగింది. అంతేకాకుండా ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన హిందీ బిగ్ బాస్ 13 సీజన్లో కూడా పాల్గొని ఫస్ట్ రన్నరప్గా నిలిచింది. అలా బుల్లితెరపై ప్రసారమైన డైలీ టీవీ సీరియల్స్తోనూ రియాలిటీ షోస్తోనూ హ్యూజ్ పాపులారిటీని, స్టార్డమ్ని సొంతం చేసుకున్న హీనా ఖాన్ ఓ విధంగా చెప్పుకోవాలి అంటే హీనా ఖాన్ మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి కూడా సుపరిచితురాలే. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. అది కూడా హిందీలో ప్రసారమై తెలుగులో డబ్ చేయబడ్డ నాగిని సీరియల్ మరియు పెళ్ళంటే నూరేళ్ల పంట వంటి సీరియల్స్తో మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి సీరియల్ యాక్ట్రెస్గా సుపరిచితురాలు. అలాంటి హీనా ఖాన్ ఈ మధ్య కాలంలో తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఓ సంచలనాత్మకమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. తనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని, ప్రస్తుతానికి క్యాన్సర్ 3rd స్టేజ్లో ఉన్నానని, కీమోథెరపీ తీసుకుంటున్నాను అంటూ ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేశాయి. విషయం తెలిసిన వెంటనే ఇటు బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన ఎందరో సెలబ్రిటీస్, ఇటు సినిమా రంగానికి చెందిన పలువురు సినీ ప్రముఖులు నువ్వు పూర్తి ఆరోగ్యంతో త్వరగా తేరుకోవాలని కోరుకుంటున్నాము అంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో వెండితెర మీద కనిపించి నటించే హీరోయిన్లు తమ ఆరోగ్య విషయానికి సంబంధించిన విషయాలని, షాకింగ్ సంఘటనల్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని బాహాటంగా షేర్ చేస్తూ అందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురి చేస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో సీరియల్ యాక్ట్రెస్గా, వెండితెరపై నటగా, ఇటు తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి కూడా సుపరిచితురాలుగా మిగిలిన హీనా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్తో హాస్పిటల్ పాలు అవ్వడం, క్యాన్సర్తో పోరాడుతున్నాను, 3rd స్టేజ్లో ఉన్నాను అంటూ ఆవిడ షేర్ చేసిన విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురి చేసింది. మరి ఏది ఏమైనప్పటికీ హీనా ఖాన్ తన క్యాన్సర్ బారి నుండి పూర్తిగా తేరుకోవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.